ప్రస్తుతానికి మనం రంగారెడ్డి జిల్లా మాంచాల మండలంలో ఉన్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని దగ్గర ఉన్నాం సార్. ఈ 6 గ్యారెంటీల పైన పూర్తిగా ఇక్కడ ఎంత మేరకు అమలవుతున్నాయో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తేనండి సార్, ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్? రైతులు మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ. ఎందుకంటే రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేయలేదని చెప్పేసి చాలా నిరుత్సాహంగా ఉన్నారు సార్. మీరు రైతులకు ఏం చెప్తారు సార్? రైతులకా సార్? నేను పట్టుకుంటాను. మీరు రైతులకు కాకపోతే నా పేరు పాండు, మంచాల మండల్, రంగారెడ్డి డిస్టిక్. నేను ప్రజెంట్ ఇప్పుడు ఏఎంసీ డైరెక్టర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. నా ఊరు బోడకొండ. అయితే ఇప్పుడు రైతులకు నిరుత్సాహంగా ఉన్నారని తమరు అడిగారు సార్. బాగానే. కాకపోతే గవర్నమెంట్ వచ్చి 1 year అయిపోతుంది. వచ్చి ఇప్పుడు చాలా వరకు వన్ టైం రుణమాఫీ రైతు బంద్ చేసిండు. ఇంకో టైం వేసే టైంలో కొద్దిగా అవకతవకలు అయింది. అది కూడా అవుతుంది సారు. రెండోది రుణమాఫీ కూడా వన్ టైంలో కూడా 1 lakh 2 lakhs అంత కొంతమందికి అయింది, కొంతమందికి కాలే. అందులో నాకు కూడా కాలేదు. కాకపోతే బ్యాంకు నుంచి అవకతవకలు కొన్ని జరిగినాయి. రెండో దశది కొంత రేషన్ కార్డు కేసీఆర్ గారు తీసేయడం జరిగింది. రేషన్ కార్డు ఒక ట్రాక్టర్ ఉంటే, ఒక రైతు ఒక ట్రాక్టర్ ఉంటేనే రేషన్ కార్డు తీసేసిండు. నేను అక్కడ రుణమాఫీ కోసం నేను వెళితే నీకు రేషన్ కార్డు లేదన్నాడు. రేషన్ కార్డు లేదంటే నేను ప్రాబ్లం ఏంది? రేషన్ కార్డు ఇప్పుడు నాకు ఒక ట్రాక్టర్ ఉంటేనే, నేను ఒక డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ వరకు చదువుకుంటే నేను పార పని చేస్తేనే నాకు రేషన్ కార్డు ఉండేది. పార పని చేయకపోయిన ఉంటే, నేను కూలి పని చేయకపోయిన ఉంటే, ట్రాక్టర్ నుండి ఒక విధంగా ఒక విధి విధానాలతోటి బతుకుతారు మార్చుకుందామనే దిశకుంటే ట్రాక్టర్ను తీసి రేషన్ కార్డు తీసిండంటే మరి వీన్ని గత ముఖ్యమంత్రి అనొచ్చా, సన్నాసి అనొచ్చా? ఇప్పుడు ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు అంటే బస్సులో ఫ్రీ చేసిండండి, విద్యుత్ ఫ్రీ చేసిండు, 1 by 1 చేసుకుంటూ వస్తుండు, రైతుల రుణమాఫీ చేస్తూ ఉండు. కాకపోతే ఇప్పుడు రైతు బంధు వేసే టైం ఉంది, వేస్తుండొచ్చి. ఇంకా 25-26లో పథకం అన్నట్టు 26 January తర్వాత ఇంకా 6 పథకాల గురించి మొత్తం వివరిస్తామన్నారు. ఖచ్చితంగా కంపల్సరీగా చేస్తారు. రెండోది మా ఊరు విషయంలో అయితే మా ఎమ్మెల్యే గారి చొరవతో, మల్రెడ్డి రంగారెడ్డి గారి చొరవతో మా ఊరును ఏ పనులైనా మంచి చేయగలుగుతాం. ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు సార్. ఇక్కడున్న మహిళలే కొంతమంది ఏమంటుందంటే, బస్సు వద్దు సార్, మాకు ఆ ఉచిత బస్సు వల్ల ఉపయోగాలు లేవు, అది ధనికులకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? సార్ ఇది వాస్తవం. కాకపోతే ధనికులే అన్నట్టుగా బస్సులు ఎవరు వెళ్ళట్లేదు సార్. ధనికులు కారు మీదనో బైక్ మీద వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మా పేదోళ్ళు, ఏ పేదోళ్ళు అన్నుంటే వాళ్ళే ఇప్పుడు బస్సుకి వెళ్తున్నారు, వాళ్ళే విమర్శిస్తారు. కానీ వాళ్ళ నీతి నిజాతికి, వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకే పెట్టేద్దాం సార్. కాకపోతే బస్సు ఇక గవర్నమెంట్ ప్రకటన ఇచ్చిన దానికి మార్పు తీసుకోరా అది తెలియదు సార్ నాకు కూడా. కానీ ఇప్పుడు రుణమాఫీ అనేది కంపల్సరీగా అవుతుంది సార్. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గవర్నమెంటు ప్రతి ఇంటికి ఒక గిరిజనుకి, ఒక ఎస్సీకి, ఎస్టీకి, దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఒకరోజు కూడా చేయండి గవర్నమెంట్ వచ్చింది సార్. చాలా ఆగమైంది. గుజరాత్ రాష్ట్రం ఉండే, ధనిక రాష్ట్రం ఉండే, ధనిక రాష్ట్రానికి భిక్షాధికారి రాష్ట్రం చేసిపోయిందే కేసీఆర్. మరి రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబాన్ని సంలాయించాలంటే టైం ఉంటుంది. అటువంటిది ఒక రాష్ట్రాన్ని ఒక కుదురుపాటుకు తీసుకొచ్చి సంలాయించి ఒక విధి విధానాలకు తీసుకుపోవాలంటే టైం ఉంది సార్. టైం మీద కొద్దిగా ఓపిక పట్టాలి. 1 year అయింది, 2 yearsకి ఏమైనా చేస్తుండొచ్చు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి పథకం పెట్టిండు. రేపు 26కు 26 January నుండి ముగ్గు పోసామంటారు. అంత ఓపిక లేనిది ఎట్లా సార్? మరి ఆయన రుణమాఫీ చేస్తానన్నాడు, 1 time సెటిల్మెంట్ చేస్తానన్నాడు, చేసిండా సార్? ఏ ఇంటికైనా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏ ఇంటికి ఇచ్చిండు సార్? ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి రుణమాఫీ చేయాలి, ఎవరికి చేసిండు? ఆయన రుణమాఫీలు చేసిండు, ఈయన రుణమాఫీలు ఎక్కడ నుంచి ఉంటాయి? ఇప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. ఎట్లాగైనా ఎట్టి పరిస్థితులు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది. ఇది చేతల పార్టీ, చేసే పార్టీ, చేతలపై ఖచ్చితంగా చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు 1978లో 14 బోర్లు ఇచ్చింది. 2014లో మళ్ళీ మమ్మలను ఏపీఎస్ఐటీసీ కింద ఒక 20 నుండి 30 బోర్లు ఇచ్చింది. మా గిరిజనుల బిడ్డను వ్యవసాయం అనేది నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ. మా గిరిజనుల బిడ్డను ఎడ్యుకేషన్ అని నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ. హాస్టల్ పెట్టింది, హాస్టల్లో ఎడ్యుకేషన్ ఇప్పించింది, చదివిపించిందే
కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ గాంధీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ పథకాల మీదనే ఇందిరాగాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నోళ్ళే కాంగ్రెస్ పార్టీ. సార్ ఇక్కడ రైతు బంధు వేస్తామంటున్నారు, సాగు చేసే భూమికే వేస్తా అంటున్నారు సార్. ఇది మొత్తం గుట్టల ప్రాంతం, నీళ్లు లేవు, ఎలా సాధ్యమవుతుందని ప్రజలు అడుగుతున్నారు సార్. దానికి మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు కాకపోతే భూదానం భూములు, సీలింగ్ భూములకు రుణమాఫీ ఇవ్వాలి, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. కాకపోతే ఈ ఇప్పుడు ఇక్కడ గుట్టలు ఏంటంటే సార్ చాలా అక్రమాలు జరిగినాయి. ఒక ఇంట్లో నుంచి వందలాది ఎకరాల వరకు భూములు దాని రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అనుభవిస్తారు ఒక 2-3 కుటుంబాలు. అందు గురించి కొద్దిగా తీసేవలసి వచ్చేసింది సార్. అది కంపల్సరీగా 5 ఎకరాల వరకు అయితే రుణమాఫీ రైతు బంధు అన్నట్టుగా కంపల్సరీగా ఈ పద్ధతిని పాలసీని ఫాలో చేయాలి సార్. కానీ ఈ పోడు భూములు ఏదో ఇక్కడ ఉన్నది ఏంటంటే సార్, ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి భూములు లేదు, భూములు ఉన్న వాళ్ళకేమో స్వయాన భూములు లేదు, పట్టలు వేరు. ఇప్పుడు ఈ రోజుకైనా అధికారులైనా కానీ వాళ్ళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ అధికారుల మాటలు వినకుండా గత ప్రభుత్వం పైకమ్ములనే ఉన్నారు. ఏ ఆఫీసర్లైనా మా ఈ బోడకుంటలో ఒక పంచాయత్ సెక్రటరీ నుండి మొదలు పెట్టుకుంటే మంచాల మండలం ఉన్నతమైన వర్గ ఆఫీసర్లు కూడా వాళ్ళ మైకంలోనే ఉన్నారు. మేము చెప్తే కూడా పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని నేను మా ఎమ్మెల్యే గారు రంగన్న దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజే ఇద్దామనుకున్నాను. నేను వెళ్ళే మూమెంట్ ఉంది, అంతలోనే నేను వస్తున్నాను, మీరు వచ్చారు. ఓకే సార్, మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లాలో లేకపోతే కాంగ్రెస్ లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఆయన పడ్డ శ్రమ ఏంటి? సార్ రంగారెడ్డి సార్ గారు చాలా వరకు ముఖాముఖి మాట్లాడే వ్యక్తి, ఏ అవసరానికి పోయినా తీర్చిదిద్దే వ్యక్తి. కాకపోతే ఆయన రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉండకపోవడం, రంగారెడ్డిలో అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలే, మరియు ఒక ఇబ్రాహీంపట్నంలో కాన్స్టిట్యూషన్లో గెలిచిండు. కాకపోతే ఆయనను ఒక మంత్రి పదవి అన్నందుకు కొద్దిగా మైనస్లో ఉండు. సార్ ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో అయినా ఒక రైతులకి కావాల్సింది ఈ సన్న ఓట్లకు సార్. ఇక్కడ మేము సన్న ఓట్లు ఎవరు వేయం, మాకు బోనస్ అని అంటున్నారు సార్. మాకు అన్ని పంటలకు కూడా బోనస్ వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. ఇది సాధ్యమవుతుందా? సార్ ఇది సాధ్యమవుతుంది. కాకపోతే విషయాన్ని అందరూ గుంపుగూడిగా విన్నయించాలి. మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రికి చేరుకునే ద్వారా మీరు పంపించాలి. బోనస్ అని ఆ రోజు సన్న ఓట్లకి ఏమనాలే, ఆల్మోస్ట్ అన్ని ధాన్యాలకు చెప్పారు. వరికి దొడ్డోడ్లకైనా సన్నోడ్లకైనా చెప్పారు. నేను కూడా ప్రచారంలో భాగంగా చాలా వరకు 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పార్టిసిపేట్ చేసినాను. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి పార్టిసిపేట్ చేస్తా. కాకపోతే సన్నోడ్లకైనా దొడ్డోడ్లకైనా సార్ బోనస్ ఇవ్వవలసిందే. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రానున్న సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్. ఈ ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, కానీ పార్టీలు మారిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది సార్. ఎంతవరకు వాస్తవం సార్ అది? కాకపోతే మా ఊరు నుండి జరిగిందండి, ఇట్లా జరిగింది. ఒక 2 టైమ్స్ ఎంపీటీసీకి ఈ ఊరు నుండి నేనే బలపరిచిన ఎంపీటీసీ గారు గెలిచి వాళ్ళు ఎంపీ ప్రభుత్వము టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటే ఆ గవర్నమెంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇంకో ఎంపీటీసీని నేనే బలపరిచినాను, గెలిపించినాక ఆమె ఏం చేసిందంటే మళ్ళీ పార్టీ మారేసారు. అప్పటి నుంచి కూడా మేము అంత కష్టపడి కూడా వేస్తానికి కొద్దిగా నారాజు అనిపించింది. ఊళ్ళో కూడా మా ముఖం లేకుండా అయిపోయినాము. ప్రతి ఒక్కరిని మేము న్యాయం చేస్తామంటే ఇక మేము న్యాయం చేసే మూమెంట్లోనే వాళ్ళు పార్టీ మారారు. గెలిచినాక 6 నెలలకే పార్టీ మారారు. ఇక మేము తిరగలేని ముఖంతో కొద్దిగా చాలా అప్పుడు ఆ టైంలో చాలా ఫీల్ అయినాం. సర్పంచ్ పోయిండు, ఎంపీటీసీ పోయింది. ఎంపీటీసీతో పాటు ఇక్కడ ఈ ఊరికే ఎంపీటీసీ మంచాల మండలానికి ఎంపీపీ. వీళ్ళు పార్టీ మారినందుకు మా జాతికి కొద్దిగా మచ్చ తెచ్చినట్టుగా నాకు కూడా బాధ అనిపించింది. సార్ ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పైన కానీ రేషన్ కార్డుల పైన కానీ ఆ పార్టీలు పనిచేసే వాళ్ళకే ఇస్తున్నారు, నిజంగా లబ్ధిదారులకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి కొంతమంది ప్రజలు వాళ్ళ బాధని చెప్తున్నారు సార్. ఇది నిజంగా న్యాయం జరుగుతుంది అంటారా దీని ద్వారా? సార్ ఇది పక్కా న్యాయం జరుగుతుంది. గతంలో కూడా 2008లో 9లో కానీ రైతుల రుణమాఫీ అయితే కాంగ్రెస్ పార్టీ అని చూడలే, టీఆర్ఎస్ టీడీపీ బీజేపీ అన్నట్టుగా చూడలే. మొత్తం మీద రైతులను ఒకే 1 టైం సెటిల్మెంట్ చేసినట్టుగా 1 టైం మాఫీ చేసిండు.
ఎవరు కాంగ్రెస్ పార్టీ. రెండోది అర్హులైన అందరికీ రైతులకు కానీ పేదోళ్ళందరినీ కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ఏ దానికి రైట్స్ ఉన్నారో అది పక్క సార్. నా శాయశక్తుల వరకు ఈ ఊరు కానీ కొర్రంతండ కానీ ఈ మా తండ బెల్టుల వరకు నేను శాయశక్తుల వరకు పోరాడి నేను ఇప్పించే బాధ్యత నాదే సార్. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు గల్లీలో చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు సార్. ఆ నిర్మూలన కోసం ఈ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, నిర్మూలించగలుగుతారా సార్? ఇప్పుడు ఒకరు పని పట్టుకొని నడిస్తే అది కాదు సార్. కాకపోతే ఒకరితో పాటు ఒక 50 మంది సపోర్ట్ చేస్తే అది ఆటోమేటిక్ అవుతుంది సార్. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ పార్టీని ఒకతనే జెండా పట్టిండు, దేశవ్యాప్తంగా వచ్చింది. కేసీఆర్ ఒకతనే జెండా పట్టిండు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. మన ఊరు కోసం మనం నలుగురు ఒక అభివృద్ధి కోసం పాటుపడితే సార్ అది ఆటోమేటిక్ అవుతుంది సార్. కాకపోతే సహకరించాలి. ఇప్పుడు ఈడేంటంటే మా ఎస్టీ బెల్టులు సార్, మనం ఏమన్నా ముందుకు పోతే ఇక మనోళ్ళైనా కానీ వాళ్ళ కానీ పడక కొద్దిగా మనోళ్ళే ఇప్పుడు మనం ఎదుగుతున్నామంటే మనోళ్ళే కాలు గుంజడానికి తయారయ్యారు. ఇక బయట నుంచి ఎవరు కాదు సార్, మనోళ్ళే కాలు గుంజడానికి తయారయ్యారు. అందుగురించి అది కొద్దిగా మైనస్లో ఉంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దొరలు పరిపాలిస్తున్నారు. గతంలో అదే అయింది, మళ్ళీ కూడా అదే అవుతుంది. గత ప్రభుత్వం కుటుంబ పాలన, ఇదేమో దొరల పాలన అంటున్నారు సార్. ఇది నిజంగా దొరల పాలన అనుకోవచ్చా? ప్రజలు మాత్రం అలా ఫిక్స్ అయ్యారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు త్వరలో ఏది నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఈ విషయానికి నేను చెప్పలేను. నేను ఏఎంసీ డైరెక్టర్ నుండి చెప్తే కూడా బాగుండదు. అదైతే నువ్వు అడిగింది వాస్తవమే, చెప్పింది కూడా వాస్తవమే సార్. కాకపోతే మేము ఒక గిరిజన నాయకునిగా ఇప్పుడు సరే మా కాన్స్టిట్యూషన్ ఇబ్రాహీంపట్నం, మా గిరిజనుల్లో ఒక ఆయన ఇప్పుడు ఎవరు దేవరకొండ నుంచి బాలు నాయకుండు, ఆయనను గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ ఇస్తే సరిపోదా? మేము కూడా సాటిస్ఫైడ్ అవుతాం కదా. గత ఈ ఇందిరాగాంధీ 1978లో మమ్మల్ని రవీంద్ర నాయకుని తీసుకొచ్చి దేవరకొండ నుంచి నిలబడి గిరిజన మినిస్టర్ ఇచ్చింది. అప్పుడు మా తండల నుంచి అంత గుర్తింపు వచ్చింది. మమ్మల్ని ఇప్పుడు మా గిరిజనులను ఈ దొరలు రెడ్లు నేను చెప్పలేను సార్, కానీ మా గిరిజనుల విషయంలో ఒక మినిస్టర్కి ఇస్తే మేము కూడా ఒక అడుగు, మేము అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా మా వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటారు సార్. గత ప్రభుత్వం గిరిజనులకు గిరిజన బంధు ఇచ్చింది సార్. ఈ ప్రభుత్వం గిరిజనులకు ఎలాంటి న్యాయం చేస్తుంది? ప్రభుత్వం పైన మీ డిమాండ్స్ ఏంటి సార్? గత ప్రభుత్వం గిరిజన బంధు ఎక్కడ ఇవ్వలేదు సార్. నేను వస్తాను సార్, ఇచ్చిన చోట నన్ను వస్తాను సార్, నిరూపించమనండి. ఒక ఎస్సీ బంధు ఇచ్చింది. ఎస్సీ బంధు ఎక్కడ వచ్చింది? ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ట్రాక్టరో ఏదో జీబో కారో ఇచ్చింది. కానీ మా ఊళ్ళో కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారు, 4 కుటుంబాలు ఉన్నారు. ఒకరికి ఇచ్చిరంటే సార్ నేను నా ఊళ్ళోనే నేలకు రాసాను. ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఏడో ఒక్కోనికి ఇచ్చారు. గిరిజన రైతు ఎస్సీ బంధు ఇచ్చారు. గిరిజన బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇవ్వలే. నేను నిన్ననే పుట్టి ఈరోజు రాజకీయంలో ఏం రాలే. కాకపోతే ఎక్కడ ఇవ్వలేదు. చూపెట్టండి సార్, నేను దానికి సవాల్ చేస్తాను సార్. ఇప్పుడు మీ గిరిజన హక్కుల కోసం అంటే 12% రిజర్వేషన్ కానీ 4% రిజర్వేషన్ కోసం మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు శాయశక్తుల వరకు మా రిజర్వేషన్ మాకు కావాల్సిందే సార్, ఇవ్వవలసిందే. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఏది కొట్లాడుకున్నా కానీ మా 6% రిజర్వేషన్లను మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది. మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలామంది దూసుకుపోతారు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మాకు ఎకనామికల్గా ఆర్థికంగా మేము బ్యాక్ ఉన్నాం సార్. కాకపోతే ఎడ్యుకేషన్లో మా పిల్లలు కూడా మంచిగా దూసుకొస్తారు. నా బాబాయ్ ఇప్పుడు సైంటిస్ట్ ఎగ్జామ్ రాస్తే సార్ ఆల్ ఇండియాలో 11th ర్యాంక్ వచ్చిండు. చిన్న బాబు బాంబే యూనివర్సిటీలో సైంటిస్ట్లో ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది సార్, పీజీ ఇప్పుడు అతను. కాకపోతే మా గిరిజన మాకు రిజర్వేషను 12% కంపల్సరీగా పెంచవలసి వస్తుంది సార్. రెండోది ఎవరికి బిలో పావర్టీ లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి గుర్తించి ప్రభుత్వంతో పాటు ప్రజలతో పాటు గుర్తించి వాళ్ళని న్యాయం చేయవలసిందే సార్. ప్రభుత్వ పరంగా మేము న్యాయం చేయవలసి వస్తుంది సార్. గత ప్రభుత్వం తాండాలకి గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది సార్. ఈ నూతన గ్రామ పంచాయతీలు ప్రకటించిన తర్వాత తాండాలలో డెవలప్మెంట్ ఎంత మేరకు అభివృద్ధి చెందుతుంది సార్? సార్ నూతనంగా ఏర్పడ్డ గిరిజన తాండాలు ఎక్కడి వరకు అభివృద్ధి చెందలేదు సార్. పక్కనే మాకు కొరవాని తండు ఉంది, సత్తి తండు ఉంది, ఆంబ తండు ఉంది. ఎలాంటిది ఏ పర్సెంటేజ్ అభివృద్ధి చెందారు సార్? వాళ్ళు ఆంబులెట్ విలేజ్ ఉన్నప్పుడైనా మేము 4 రోడ్లు వేపించేది. ఇప్పుడు అది కూడా లేదు సార్. వాళ్ళకు మోరీలు సాగు చేసుకోవడము అంతే, ఒక జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏర్పడ్డారు సార్.
ఎక్కడ అభివృద్ధి చెందలేదు సార్. కాకపోతే ఈ గవర్నమెంట్ అయినా ఈ తాండాల మీద గుర్తించి ఇక అభివృద్ధి చేయవలసి వస్తుంది సార్. రెండోది, మొన్న మా 3 తాండాల నుంచి మా ఎమ్మెల్యే గారిని గిరిజన గ్రామ పంచాయతీ కట్టియాలి సార్ అంటే త్వరలో నేను యాక్షన్ తీసుకొని నేను ఈ రేపు 26 జనవరి తర్వాత ముగ్గు పోసేద్దాం అన్నట్టు ఒక మాట ఇచ్చింది సార్. సార్ ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో యువతకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఓటర్లకు? ఎందుకంటే ఓటు అంటే మద్యం మనీ లేకుండా ఎన్నికలు జరుగుతలేవు. ఈ నిర్మూలన కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్? సార్, మద్యం మనీ లేకుండా తీసుకుంటే ఆ ఎవరు అభ్యర్థి గెలిచిరో వాళ్ళతో నిలదీసి మనం పని చేయించి హక్కు ఉంటుంది సార్. కానీ యువకులు యువకులు మద్యానికి బానిస అవుతారు సార్. చాలా వరకు ఎన్నికలు వచ్చిరంటే 10 మంది వచ్చేస్తారు ఇంటి ముందల కూర్చుంటారు, మందు తాగుతాం సార్, ఈ మందు కింద అన్నట్టుగా దానికే బానిస అవుతారు సార్. కానీ తర్వాత విషయానికి ఏమో మళ్ళీపోతారు సార్. సార్ ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్ తోటి చాలా వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు సార్. ఆ నిర్మూలన కోసం మన ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నాడు. అలా నిర్మూలించడం సాధ్యమవుతుందా సార్? అవుతుంది సార్. మనం కష్టపడితే సార్ ఎవరు ఇప్పుడు మనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ అని ఉండాలి సార్. ఇప్పుడు చిన్న బాబు ఉండు, వాళ్ళ ఇంట్లో చేసేది ఏమైనా తప్పుడు విధానాలు చేసేది తెలియపరచాలి సార్. తెలియపరిచే ఇప్పుడు మా బాబు గంజాయి తీసుకొచ్చిండు, మందు పాత్రలు తీసుకొచ్చిండు, తాగుతుండంటే మనం కూడా పై స్థాయికి ఇంటిమేషన్ ఇస్తాం సార్. కొద్దిగా అవన్నీ అరికట్టే విధానం చూసుకుంటాము. ఓకే సార్, ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటర్లకు, యువ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? యువత రాజకీయంలోకి రావచ్చు సార్. యువత రాజకీయంలోకి వస్తేనే బాగుంటుంది సార్. కాకపోతే ఇప్పుడు ఓటర్లోకి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు యువతకు సార్ ఒక చైతన్యంగా ఉండి ఒకరి దగ్గర డబ్బులకు బానిస కాకుండా పని చేసుకుంటే వాళ్ళే హీరోలు సార్. నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళు కోఆపరేట్ కావాలి సార్. యువత సార్ నా దగ్గర వస్తారు చిన్న పిల్లలు 18 ఇయర్స్ కూడా కాలేదు, మాకు ఆట ఆడుకుంటామంటారు, మందు కావాలంటారు. అట్లా తయారైపోతారు సార్ జనము. కాకపోతే యువతను చెడగొట్టేదే నాయకులు సార్. మా దగ్గర చెడగొట్టే నాయకులు కూడా ఉన్నారు. చిన్నపిల్లలతోటి మమేకమై మాట్లాడితే వాళ్ళతోటి ఆటపాటలతోటి వాళ్ళతోటి మమేకమై సాయంత్రం ఒక ఫుల్ పార్టీలు ఇప్పించి కూడా పోయే నాయకులు కూడా ఉన్నారు. అట్లా యువత చెడిపోతారు సార్. సార్ గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ భార్యలు గెలిచిన దగ్గర భర్తలు పెత్తనం చేసేటోళ్ళు, తర్వాత ఇక్కడ గెలిచి ఎక్కడో ఉండి ఆ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉన్న నాయకులు కూడా చాలామంది ఉన్నారు సార్. మీ ప్రభుత్వంలో అట్లాంటివి జరుగుతుందా? దానికోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు సార్? సార్ అటువంటి పంపి ఇప్పుడు గత ప్రభుత్వంలో తమరు అడిగింది వాస్తవము, వాళ్ళు బయట నుంచి చెలాయించింది వాస్తవం. ఇప్పుడు బయట నుండి చెలాయించే వ్యక్తికి మా ప్రభుత్వం నుండి ఎంపీటీసీకి వస్తే బీఫామ్ ఇవ్వద్దు ఉంటాం. సర్పంచ్కి వస్తే వాళ్ళ ఊళ్ళో ఉండి పని చేసే వ్యక్తి అయితేనే అతనికి మనము గెలిపించాలి. ఆయన ఇప్పుడు నేను కాదు సార్ కోఆపరేటివ్, ఈ ఊళ్ళో నేనున్నాను, నా విధి విధానాలు హైదరాబాద్లో ఉండే విధానాలు ఉంటే నన్ను గెలిపించవద్దు సార్. నన్ను దూరం పెట్టాలి ప్రజలు. కాకపోతే ఊళ్ళో ఉండే ప్రజలు అందుబాటులో ఉండేటప్పుడు నన్ను ఆటోమేటిక్ గెలిపించాలి సార్ ఇక్కడ. కాకపోతే ఇప్పుడు వాళ్ళ విధి విధానాలు మా ప్రభుత్వం అయితే సార్ అర్హులైన అందరికీ న్యాయం జరిగే విధానంగా నా ఊరు నుండి నేను చూసుకునే బాధ్యత 100కు 200 పాలు నా బాధ్యత సార్. అది సార్ ఇక్కడ ఉన్న ఓటర్లు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి సర్పంచ్కి ఓటేయాలి సార్? నీతి నిజాయితీగా చేసే వ్యక్తిని. రెండోది, పోతే వాళ్ళదు కనీసం ఒక కడుపుకు మాత్రం టిఫిన్ చేసి వచ్చే వ్యక్తే కావాలి సార్. కానీ నా జేబుకో సాయంత్రం మందుకో అట్లాంటి ఆశించే వ్యక్తి అయితే సర్పంచ్ను గెలిపివద్దు సార్. అట్లాంటి సర్పంచ్ను నిలబెట్టియాలి. నిలబడరు నాయన అనాలి, ఓడదింగాలి సార్. ఆ జాగాలో నేను ఉంటే కూడా నన్ను కూడా ఓడదింగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.